మనం కడప జిల్లాలో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి వారి దేవాలయంలో ఉన్నాం అన్నమాట. చెన్న అంటే అందమైన, కేశవ అంటే కేశవ అనేటువంటి ఒక రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించినటువంటి ప్రదేశం అన్నమాట. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా ఒకటేసారి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకటేసారి ఈ ప్రాంతానికి వస్తారట. అందుకే లోపల మనం చూస్తే చెన్నకేశవుడు పరమేశ్వరుడు సంతాన కాశీ విశ్వేశ్వరుడిగా లోపల ఉంటారనమాట. ఆయన పానవట్టం కూడా దక్షిణం వైపు ఉంటుందన్నమాట. లోపలే బ్రహ్మదేవుడు ఆలయం కూడా ఉంటుంది, కానీ బ్రహ్మకు పూజలు అనేవి లేవు శాప రీత్యా, కాబట్టి ఆయనకి లోపల పూజలు అవి లేక ఆ టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది. త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆలయంగా కూడా ఇక్కడ చెప్తారు. అలాగే అద్భుతమైనటువంటి శిల్పకళా సంపదతో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు రాజ్యలక్ష్మీదేవిగా కొలువుదీరి ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. ఇక్కడ నిదర్శనం ఏంటంటే మనకి బ్రహ్మకు సంబంధించి పాదం ఉంటుంది, విష్ణువుకు సంబంధించి పాదం ఉంటుంది, అలాగే పరమశివుడికి సంబంధించినటువంటి పాద ముద్రికలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. కూడా విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుందన్నమాట. సో ఈసారి చాలా ప్రశాంతంగా స్వామి అమ్మవార్ల దర్శనం అయితే జరిగింది. నదీ స్నానం లాంటివి ఏం చేయలేదు, కానీ నదిని చూపిస్తాను పదండి. ఇదే ప్రధాన దేవాలయం అనమాట. ఇదిగో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు. ఈ ఆలయ ధ్వజస్తంభం, స్వామివారి రూపం కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా మకర తోరణం ఉండి ఇక్కడ శ్రీదేవి భూదేవి ఉంటారు. జనరల్లీ మనం విష్ణుమూర్తి అని అనగానే మామూలుగా విష్ణుమూర్తి అయినా వెంకటేశ్వర స్వామివారినైనా మనము ఈ చక్రాన్ని ఇటువైపు చూస్తాము, శంఖాన్ని ఈ పక్క చూస్తాం కదండి. కానీ ఇక్కడ మనకి చెన్నకేశవ స్వామి వారికి మనం తీసుకుంటే కనుక కుడి చేతిలో వచ్చేసి శంఖ ఉంటుందన్నమాట, ఎడం చేతిలో వచ్చేసి చక్రం ఉంటుంది. ఇదిగో గదాహస్తి అయి ఉంటారు, అభయహస్తంతో ఉంటారనమాట స్వామివారు. మొత్తం మకర తోరణం అంతా కూడా దశావతారాలు ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. స్వామివారు స్వయంభూ రూపం, కేశవ అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం వచ్చినటువంటి అద్భుతమైన రూపం అన్నమాట. ఇదిగో ఇది ధ్వజస్తంభం. అక్కడ వచ్చేసి రాజ్యలక్ష్మి అమ్మ కొలువై ఉంటారు. ఇక్కడ వచ్చేసి అభయ ఆంజనేయ స్వామివారు ఉంటారనమాట ఈ టెంపుల్ దగ్గర. అదిగో ఇదిగో కళా సంపద అంటే శిల్ప కళా సంపద అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రశాంతంగా ఉంది, దర్శనం చేసుకున్నాను. ఏ స్వయంభూ క్షేత్రం దగ్గరైనా ఖచ్చితంగా పుణ్యతీర్థం అనేది ఉంటుంది కదా. ఇక్కడ కూడా మనకి కడపకి 16 కిలోమీటర్స్ దూరంలో ఉండేటువంటి ఈ పుష్పగిరి దగ్గర అయితే మాత్రం పినాకిని అంటే పెన్నా నది, నేత్రావతి, కుమారధార అనేటువంటి త్రివేణి సంగమంగాను, మరొక 2 ఉపనదులు కలిసి పంచనదీ సంగమంగాను పిలుస్తూ ఉంటారు. అమృత బిందువులు పడ్డటువంటి ప్లేస్గా కూడా పుష్పగిరిని చెప్తూ ఉంటారు.